ఇప్పుడు మీరు చూస్తున్న బువ్వల్ అపార్ట్మెంట్ నుంచి అయితే పికప్ ఉందండి. ఎక్కడ కనుకుంటున్నారో పక్కనే ఉన్న కూర్గండి. అదండి ఇల్లు వచ్చేద్దాం. బెంగళూరు టు కూర్గు వచ్చేసి 290 కిలోమీటర్లు అండి. ట్రాఫిక్ ఉంటే 6 గంటలు, ట్రాఫిక్ లేకపోతే 5 గంటలు వెళ్ళిపోవచ్చు. కూర్గులో ఏమేమి ఉన్నాయో చెప్పుకునే ముందు కస్టమర్స్ కార్ ఎక్కి ముందు నా ఆధార్ కార్డు అయితే తీసేసుకున్నారండి. ఎందుకో నాకు కూడా తెలియదు. చివరి వరకు ఈ వీడియో చూసి మీరే కమెంట్ చేసి చెప్పండి. బెంగళూరు వచ్చి కుర్రోళ్ళతో ట్రిప్ వెళ్ళాను, ఫ్యామిలీలతో ట్రిప్ వెళ్ళాను, కానీ ఇలాగ 6 అమ్మాయిలతో అయితే ట్రిప్ ఎప్పుడు వెళ్ళలేదండి. 2 రోజులు ట్రిప్ అండి. ఇది మొత్తం నరకం చూపించేశారు నాకు. ఇలా చేసిన అల్లరికైతే నాకు ఏం చేయాలో తెలియట్లేదు. భయ్యా ఓ సాంగ్ లా కాదు, భయ్యా ఏ సాంగ్ లా కాదు. సాంగ్స్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎలా గరుతారు వినండి. బ్లడ్ వచ్చేసింది రాయరు. అసలు కూర్గ్ అంటే ఏంటి మీకు చాలా సార్లు చూపించానండి. మడికేర్ అనే ఒక ఊరు ఉంటదండి. ఆ ఊరు చుట్టూ ఉండే పెద్ద పెద్ద కొండల మీద టూరిజం స్పాట్స్ అని ఉంటాయండి. అన్నిటిని కలిపేసి కూర్గ్ అని అంటారు. గోల్డెన్ టెంపుల్, రాజా సీట్ గార్డెన్, ఎలిఫెంట్ దుబేరా క్యాంప్ అండ్ అబీ ఫాల్స్ ఇవన్నీ మీకు చూపించాను. ఇప్పుడైతే మనం తలాకావేరి వెళ్ళబోతున్నాం. మడికేర్ నుంచి 45 కిలోమీటర్లు వస్తుందండి. టర్నింగ్ అంటే మాకు బాగా ఇష్టం, కొండలు ఎక్కడం ఇష్టం అన్న వాళ్ళు అయితే ఒకసారి దీన్ని విజిట్ చేయొచ్చు. ఇదే తలాకావేరి ఎంట్రన్స్. పదండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ ద్వారం అండి ఇది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే ఏ ఫీజు చెల్లించక్కర్లేదు. ఇక్కడ గుడి చూడడానికన్నా గుడి దగ్గర ఉన్న వ్యూ పాయింట్స్ చూడడానికి ఎక్కువ మంది వస్తారు. ఆ వ్యూ పాయింట్స్ చూస్తుంటే వావ్ అనాల్సిందే. మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ చూస్తే అదిరిపోద్దండి. ఇక్కడ ఈ వ్యూ పాయింట్లు చూస్తే ఇక్కడ ఇల్లు కట్టేసుకుని ఇచ్చేద్దండి బాబు. పదండి పోదాం. అవును వీళ్ళని ఆధార్ కార్డు ఎందుకు తీసుకున్నారంటారు?